కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అటు వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. బట్ బీజేపీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో అనేదే ఎవరికి అర్థం కాని విషయం. ఎన్నికలకు ఎంతవరకు సిద్ధంగా ఉంది, పొత్తులు ఉంటాయా లేదా, ఈ విషయాలు ఎక్కడా కూడా బీజేపీకి క్లారిటీ లేదు అనేది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారికి పీసీసీగా బాధ్యతలు అప్పచెప్పిందో అప్పటి నుంచి కూడా ఆ పార్టీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. బట్ బీజేపీ కొద్ది నెలల క్రితమే పురంధేశ్వరి గారికి బాధ్యతలు అప్పచెప్పింది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చేసింది. అయినా కూడా బీజేపీలో ఎక్కడా కదలికలు లేవు. ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందో లేదో తెలియట్లేదు అనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి బీజేపీ ప్లాన్ ఏంటి? విజిత్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి ఛానల్ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సిద్ధం అనే కార్యక్రమం మొదలు పెట్టారో వారిని వైసీపీ పార్టీని వారిని అడగదలుచుకున్నారు. మీరు దేనికి సిద్ధం? మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా? మరోసారి ప్రజలకి అబద్ధపు వాగ్దానాలు చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ఎన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు? ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు గట్టిగా గుణపాఠం చెప్తాకి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ రోజు యొక్క వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వారి యొక్క ఛానల్లో ఒక పాట వేస్తున్నారు. మేమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ పూర్తి చేయకపోతే కనుక మీరు మాకు ఓట్లు వేయండి. అసలు అన్ని హామీలు దేవుడు ఎరుగు విజిత గారు. ఇంకో వాళ్ళ మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టోలో 129 బిందువులు ఉన్నాయి. 128 బిందువులు పట్టుమని 10-20 కూడా చేయలేదు. అక్కడ దాకా ఎందుకు? కనీసం నవరత్నాలు కూడా సరిగ్గా పూర్తి చేయలేదు విజిత గారు. నవరత్నాలు ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీ ఏంటి? నవరత్నాల్లో ఒకటి హామీ మద్యపాన నిషేధం, 5 దశల వారి మద్యపాన నిషేధం 5వ సంవత్సరంకి వచ్చేసరికి కేవలం 5 నక్షత్రాల హోటల్కే పరిమితం చేస్తానన్నారు. అది చేశారా? చేయలేదు కదా. ఇటీవల మీరు దానికి లిక్కర్ టెండర్ లో పిలిచారు. ఇప్పుడు 11/12/2023 లిక్కర్ టెండర్ బార్లకి ఎప్పటి వరకు 2025 వరకు పిలిచారు. ఇంకెక్కడుందా నవరత్నం? మద్యపాన నిషేధం, దశల వారి మద్యపాన నిషేధం పోయింది కదా. అలాగే ఇళ్ల నిర్మాణం అన్నారు, అది కూడా నవరత్నాల్లో భాగమే కదా. ప్రతి సంవత్సరం 5 లక్షల ఇల్లు కడతాం, 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కడతాం మేనిఫెస్టో రాశారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని కట్టారో మీరు చెప్పుకుంటున్నారు. 6 లక్షలు 7 లక్షలు కట్టామని చెప్పుకుంటున్నారు. ఎంతవరకు తర్వాత విషయం. అది నమ్మినా మీ 10 లక్షల హామీ పోయినట్టే కదా. అలాగే అమ్మఒడి అన్నారు, 15,000 రూపాయలు అమ్మల ఖాతాలో వేస్తున్నారు. మీరు కేవలం 13,000 కదా. ఆ నవరత్నం కూడా పోయేది కదా. రైతు భరోసా 12,500 అన్నారు, మీరు వేస్తుంది కేవలం 7,500 మాత్రమే, 5,000 కోత. ఆ నవరత్నం కూడా పోయింది కదా. మరి ఆరోగ్యశ్రీ మొత్తం వైద్యం ఉచితం అన్నారు. ఈ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ హాస్పిటల్ క్లోజ్ డోర్ పెట్టేశారు. ఆరోగ్యశ్రీ మేము ఇవ్వమని పోయింది కదా. కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. పీజీ రీయింబర్స్మెంట్ చేసి 3 ఏళ్ళు అయింది. ఏ నవరత్నం మీరు ఫుల్ఫిల్ చేశారు? ఏ నవరత్నం చేయకుండా, ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఏ రకంగా మీరు హామీలు పూర్తి చేసేసాం అలా మీ ప్రజలకు వెళ్తున్నారు. ప్రజలు బాగా తెలుసు. అందుకని మీరు చెప్పినట్టుగానే ఏ హామీ పూర్తి చేయలేదు కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. 1. 2, మీ ప్రశ్న. భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారు వచ్చాక అనేక సమస్యల మీద, పంచాయతీలో నిధులు మళ్లింపులు కావచ్చు, లిక్కర్ విషయం కావచ్చు, అనేక సమస్యల మీద తీసుకుని వెళ్తున్నాం. అనేక సభలు సమావేశాలు నిర్వహించాం. అలాగే వచ్చే వారం నుంచి కూడా పల్లెకి బీజేపీ, గడప గడపకి కమలం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి ఏ రకంగా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి పూర్తి స్థాయిగా మా యొక్క ఎజెండా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మా విధానం, ప్రధానమంత్రి నుంచి పేదల వరకు డైరెక్ట్ గా సంక్షేమం మా విధానం. ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలు, అది పిఎం కిసాన్ ద్వారా కావచ్చు, లేకపోతే రకరకాల రేషన్ ఏదైతే ఫ్రీగా అందిస్తున్నారు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోయి అక్కడ లబ్ధిదారులు ఆ యొక్క ప్రజలను టచ్ చేసి అభివృద్ధి కార్యక్రమం ఏ రకంగా అయితే ఈ యొక్క రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా, ఇది 2014 ముందు కేవలం 4,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈరోజు 10,000 కిలోమీటర్ల పైచిలుకు. అలాగే ఎయిర్పోర్ట్లు కూడా 5-6 ఎయిర్పోర్ట్లు కొత్తగా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేస్తున్నాం. అలాగే పరిశ్రమలు, బిఈఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఇటువంటి అలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలు. 2014 ముందు సీమాంధ్రలో కేవలం ఒకే ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ, అది సాంస్క్రిట్ విద్యాపీఠ్ తిరుపతిలో ఉండేది. ఈ రోజు ఎన్ని జాతీయ విద్యా సంస్థలు? మా కాకినాడలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్సిఆర్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కావచ్చు, ఐఐఎస్సిఆర్ కావచ్చు, సమీర్ కావచ్చు, అలాగే విశాఖలో మెడ్టెక్ పార్క్ కావచ్చు, కాకినాడ పక్కన బల్బ్రెక్ పార్క్ కావచ్చు, ఇటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము. విజిత గారు, ఎన్ని కార్యక్రమాలు పల్లెకి బీజేపీ, గడప గడపకి కమలం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి చేరవేస్తాం. ప్రజల్ని మా యొక్క మద్దతు ఇమ్మని కోరటం. ఇటీవల మా పదాధికారుల సమావేశంలో విజిత గారు
3/1/2024 కూడా తీర్మానం చేయడం జరిగింది. ఏంటా తీర్మానం అంటే ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ ఇవ్వాలని, ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కి ఆశీర్వాదం ఇవ్వాలని. ఇప్పటి వరకు మీరు అన్ని ప్రభుత్వాలు చూశారు, కాంగ్రెస్ చూశారు, వైసీపీ చూశారు, టీడీపీ చూశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వమని ప్రజలు అభ్యర్థిస్తే తీర్మానం చేస్తాం. ఆ యొక్క నినాదంపై ప్రజల్లోకి తీసుకెళ్తాం. మోదీ గారి పాలన రాష్ట్రం కూడా రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. మోదీ గారు రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. విజిత్ గారు. సో సీత గారు, టీడీపీకి సంబంధించి ఏదైతే ఇందాక నేను చెప్పానో, చంద్రబాబు గారు రా కదలి రాజ్ పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తున్నారు.